ಇದ್ದಾರೆ. చాలా దూరం. ಎಷ್ಟು ದೂರವಾಗಿದೆ. ಇప్పుಡನ್ನ ಇಲ್ಲು ఉన్నాయి వచ్చేటప్పుడు అంతా. ಈಗ ಅದ್ರ ಮನೆ ನಾವು ನೋಡಬಹುದು. ఇల్లులంతా వచ్చేసినాయి ఇప్పుడు. ಈಗ ನಾವು ಬರುವಾಗ ಇಲ್ಲಿ ಮನೆಗಳನ್ನು ಕಾಣಬಹುದು. ಹೈವೇಲಿ ಮುಂಚೆ ಇಲ್ಲೆಲ್ಲ ಒಂದು ಅರಣ್ಯವಾಗಿತ್ತು, ಯಾವುದೇ ಮನೆಗಳು ಇದ್ದಿಲ್ಲ. కాబట్టి హైవేలో ఎవరికి పోతున్నామో తెలియదు, అట్లా పోయి హైవేಲಿ ಎಲ್ಲೋ ಹೋಗ್ತಿದ್ದೋ ಗೊತ್ತಿದ್ದಿಲ್ಲ. సింగిల్ రోడ్ ఉండేది, ಒಂದೇ ಒಂದು ರೋಡ್ ಇತ್ತು. ఆ సింగిల్ రోడ్ లో ట్రాఫిక్, ఆ సింగిల్ రోడ్ లో ట్రాఫిక్ ಇತ್ತು. కాబట్టి ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఇంత దూరం రాగలిగి పరిచయం చేయడానికి ప్రభు కృప చూపుతూ ಆ ಸ್ಥಿತಿಗಳಲ್ಲಿ ಇಷ್ಟು ದೂರ ಬಂದು ಸೇವೆ ಮಾಡೋದಕ್ಕೆ ಕರ್ತನು ಕೃಪೆ ತೋರಿಸ್ತಾ దినాలు మనం మర్చిపోలేము. ಆ ದಿನಗಳು ನಾವು ಮರೆಯಕ್ಕೆ ಆಗುದಿಲ್ಲ. కాబట్టి చాలా మంది విశ్వాసులు సేవకులు ఈ యొక్క పరిచయంలో పాల్గొంటూ వచ్చినారు. అనేక విశ్వాసిಗಳು సేవకులు ఈ సేವೆಯಲ್ಲಿ పాల్గొంದಿದ್ದಾರೆ. దాని తర్వాత ప్రభు ఇక్కడ ఈ స్థలానికి నడిపించినాడు. ఆ తర్వాత కర్తను ఈ స్థಳಕ್ಕೆ ನಡೆಸಿದ್ದಾರೆ. ఇక్కడ మనం కూడుకొనక మునుపు విశ్వాసుల ఇంట్లో ప్రారంభించడం జరిగింది. ಇಲ್ಲಿ ನಾವು ಕೂಡೋಕ್ಕಿಂತ ಮುಂಚೆ ವಿಶ್ವಾಸಿಗಳ ಮನೆಯಲ್ಲಿ ನಾವು ಸೇರ್ತಾ ಇದ್ವಿ. కాబట్టి అక్కడ వాళ్ళు ప్రార్థన చేస్తూ చాలా ఇరుగా అయిపోయింది. ಅಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಬಂದ್ರೆ ಎಷ್ಟು ಇಕ್ಕಟ್ಟಾಗಿತ್ತು. కాబట్టి వారు విశ్వాసంతో ఈ ల్యాండ్ ఓనర్ను సంప్రదించినప్పుడు ఆయన అనుమతించినాడు. ವಿಶ್ವಾಸದಿಂದ ಈ ಒಂದು ಸ್ಥಳದ ಓನರ್ ಅನ್ನು ಭೇಟಿ ಆಗುವಾಗ ಅವರು ಅನುಮತಿಸಿದ್ದಾರೆ. ఇక్కడ ఈ స్థలం దొరుకుతుంది అనుకోలేదు, ಇಲ್ಲಿ ಈ ರೀತಿ ಸ್ಥಳ ಸಿಗುತ್ತೆ ಎಂಬುದಾಗಿ ಅನ್ಕೊಳ್ಳಿಲ್ಲ. ప్రియుల చిన్న స్థలంలో ఎంతో ప్రార్థన చేస్తూ ಚಿಕ್ಕ ಸ್ಥಳದಲ್ಲಿ ಎಷ್ಟು ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಬಂದರು. కాబట్టి వారికి తోడు సేవకులు కూడా ప్రతి సోమవారం ఉపవాసంతో ప్రార్థన చేస్తూ ಅಷ್ಟೇ ಅವರ ಜೊತೆಯಾಗಿ ಸೇವಕರು ಪ್ರತಿ ಸೋಮವಾರ ಉಪವಾಸದಿಂದ ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಬಂದರು. కాబట్టి ప్రభు ప్రార్థనలు ఆలకించి ಕರ್ತನು ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಕೇಳಿ ఈ ప్రాంతం అంతా వ్యతిరేకంగా ఉన్నా కూడా, ಈ ಪ್ರಾಂತವೆಲ್ಲ ಕೂಡ ವ್ಯತಿರೇಕವಾಗಿದ್ರು ಕೂಡ ఇక్కడ హౌస్ ఓనర్ తో దేవుడు సంధించి ಈ ಮನೆ ಓನರ್ ಇಂದ ದೇವರು ಸಂಧಿಸಿ స్థలాన్ని ఇవ్వడానికి సహాయపడుతుంది. ಸ್ಥಳವನ್ನು ಕೊಡಲು ದೇವರು ಸಹಾಯ ಮಾಡ್ತಾ ಬಂದರು. కట్టేటప్పుడు అంత డబ్బులు కూడా ఎవరి దగ్గర లేవు. ಈ ಕಟ್ಟುವಾಗ ಕೂಡ ಅಷ್ಟು ಹಣ ಯಾರ ಜೊತೆ ಇದ್ದಿಲ್ಲ. చూస్తే పైకి జ్ఞాపకం వస్తుంది నాకు, ఈ ఎక్కడి నుంచి వచ్చినాయి ಇವೆಲ್ಲ ಎಲ್ಲಿಂದ ಬಂದಿರುವುದಾಗಿ ನಾನು ನೆನೆಸ್ಕೊಳ್ಬಹುದು. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంటే, ఒక మందిరం కట్టేటప్పుడు ఆ యొక్క మందిరం సామాన్ అంతా మరి తీసేయాల్సి వచ్చింది. ಒಂದು ಮಂದಿರದ ಕಟ್ಟುವಾಗ ಅಲ್ಲಿ ಒಂದು ಸಾಮಾನೆಲ್ಲ ತೆಗಿಬೇಕಾಯ್ತು. దీంట్లో చాలా వరకు ఆ సామాನು ఉపయోగించడం జరిగింది. ಇದರಲ್ಲಿ ಎಷ್ಟೋ ಭಾಗ ಆ ಒಂದು ಸಾಮಾನನ್ನು ಉಪಯೋಗಿಸಿದ್ರು. సేవకులు చలిలో ఆయా ప్రాంతాల్లో నుంచి ఇక్కడే ఉండి, లైట్ కూడా ఉండేది కాదు ఇక్కడంతా, ಲೈಟ್ ಇರ್ತಿದ್ದಿಲ್ಲ, ಚಳಿ ಇತ್ತು ಆ ಒಂದು ಕತ್ತಲಲ್ಲಿ. కాబట్టి మరి ఈ యొక్క వెల్డింగ్ చేయడం ఇదంతా కూడా విశ్వాసం ద్వారానే చేయబడింది. ಈ ವಿಶ್ವಾಸಗಳ ಮೂಲಕವಾಗಿ ಈ ಕಟ್ಟುವುದು, ವೆಲ್ಡಿಂಗ್ ಮಾಡೋದೆಲ್ಲ ಕೆಲಸ జరిగింది. దేవుని సేవకులు కూడా ఎంతో ప్రయాసపడుతూ, ದೇವರ ಸೇವಕರು ಕೂಡ ಎಷ್ಟು ಪ್ರಯಾಸ ಪಟ್ಟರು. స్థలం దొరికి సంతోషమైన ఆనందంలో ఈ కష్టమంతా మర్చిపోతూ వచ్చారు. ಸ್ಥಳವು ಸಿಕ್ಕಿದಂತ ಆನಂದದಲ್ಲಿ ಈ ಕಟ್ಟುವ ಆ ಒಂದು ಕಷ್ಟವೆಲ್ಲ ನಾವು ಮರ್ತೋದು. కాబట్టి నిజంగా ప్రభు నమ్మదగిన వాడని చెప్పొచ్చు. ఈ యొక్క దేవుని ఇంటిని చూసినప్పుడు, ದೇವರ ಮನೆಯನ್ನು ನೋಡುವಾಗ ನಿಜವಾಗಿ ದೇವರು ನಂಬಿಗಸ್ತನೇ ಎಂಬುದಾಗಿ ನಾವು ಹೇಳಬಹುದು. దీనికి రెంట్ కట్టాలా, ಇದಕ್ಕೆ ಬಾಡಿಗೆ ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎక్కడి నుంచి తీసుకురావాలి, ಎಲ್ಲ ಎಲ್ಲಿಂದ ತರಬೇಕು, అంతా విశ్వాసంతోనే జరుగుతూ వచ్చింది. ಎಲ್ಲ ನಂಬಿಕೆಯಿಂದ ಜరుగుತ್ತಾ ಬಂತು. ఆ దినాలు మమ్రేలో కూడా అంత డబ్బులు లేదు. ಆ ದಿನಗಳಲ್ಲಿ ಮಮ್ರೆಯಲ್ಲಿ ಕೂಡ ಅಷ್ಟು ಹಣ ಇರುತ್ತಿಲ್ಲ. ಬ್ರದರ್ಸ್ ಗೊತ್ತಿದೆ. ప్రభు వారికి ఇచ్చిన దానిలో, వారికి ఉన్న దానిలోని రెంట్కి పంపించే వాళ్ళు గాడ్ సరెంట్ కూడా గిఫ్ట్ పంపించేవారు. ಬಾಡಿಗೆ ಕೊಡ್ತಾ ಇದ್ರು. ಈ ರೀತಿ ಗಾಡ್ ಸರೆಂಟ್ಗೆ ಗಿಫ್ಟ್ ಅನ್ನು ಅವರು ಕಳಿಸ್ತಾ ಇದ್ರು. అది ఈ రోజు వరకు కూడా జరుగుతూ వచ్చింది. ಈ ದಿನವರೆಗೂ ಕೂಡ ಜరుగుತ್ತಾ ಇದೆ. కాబట్టి మరి మనకు ఉన్నా లేకపోయినా, మరి ఏ రీతిగా అయితే వారి యొక్క మరి పావర్టీలో వారి యొక్క దాతృత్వం విస్తరిస్తూ వచ్చిందో, ఆ రీతిగా సంఘాలకు దేవుడు మరి వ్యాపింపజేస్తూ వచ్చినాడు. ಈ ರೀತಿ ವ್ಯಾಪಿಸುವಂತ ಕೆಲಸವು ಅವರ ಒಂದು ಬಡತನದಲ್ಲಿ ಕೂಡ ದಾತೃತ್ವ ವಿಸ್ತರಿಸುವ ಮೂಲಕವಾಗಿ ದೇವರು ಈ ಬೆಳವಣಿಗೆಯನ್ನು ದೇವರು ತಂದಿದ್ದಾರೆ. బైబిల్ దినాల్లో ఇది జరుగుతూ వచ్చింది. ಆ ಬೈಬಲ್ ದಿನಗಳಲ್ಲಿ ಇದು ಜరుగుತ್ತಾ ಬಂತು. కాబట్టి వారి పేదరికంలో వారి దాతృత్వము విస్తరించను అని మాట. ಅವರ ಒಂದು ದಾರಿದ್ರ್ಯತೆಯಲ್ಲಿ, ಅವರ ಬಡತನದಲ್ಲಿ ಅವರ ದಾತೃತ್ವ ವಿಸ್ತಾರವಾಯಿತು ಎಂಬುದು నాకు తెలిసి కొన్నిసార్లు ఈ మమ్మరేలో కూడా మరి రెంట్ కట్టుకోవడానికి కష్టమైతూ వచ్చేది. ಮೊಬೈಲ್ ಕೂಡ ಬಾಡಿಗೆ ಕಟ್ಟೋಕೆ ಎಷ್ಟೋ ಸಮಸ್ಯೆ ಆಗ್ತಿತ್ತು. కానీ దాంట్లో కూడా ఇక్కడి నుంచి అందవలసినటువంటి ఈ యొక్క అవసరతను ప్రభు ఆ సంఘం నుంచి తీరుస్తూ వచ్చినాడు. ಆದ್ರೆ ಇಲ್ಲಿ ಬೇಕಾದಂತೆಲ್ಲ ಅವಶ್ಯಕತೆಯನ್ನು ಆ ಸಭೆಯಿಂದ ತೀರಿಸ್ತಾ ಬಂದರು. ఏదో ఒక సంవత్సరం కాదు, 10 years గా మరి పరిచర్య కొనసాగించడానికి ప్రభు కృప ఇచ్చినాడు. 10 ವರ್ಷ ಈ ರೀತಿ ಸೇವೆ ಮುಂದೆ ಸಾಗಿಸುವುದಕ್ಕೆ ಕರ್ತನು ಸಹಾಯ ಮಾಡಿದ್ದಾರೆ. ఇక్కడ త్యాగంతో పరిచర్య చేస్తూ వచ్చినారు. ದೇವ ಸೇವಕರು ತ್ಯಾಗದಿಂದ ಇಲ್ಲಿ ಸೇವೆ ಮಾಡ್ತಾ ಬಂದಿದ್ದಾರೆ. ప్రసాద్ తన యొక్క కుటుంబం వారు కూడా ఇక్కడ సేవ చేస్తూ వచ్చినారు. ಸಹೋದರ ಪ್ರಸಾದ್ ಅವರ ಕುಟುಂಬದಲ್ಲಿ ಸೇವೆ ಮಾಡಿದ್ದಾರೆ. తర్వాత మత్తయ్య బ్రదర్ ಮತ್ತೆ తర్వాత బ్రదర్
ಜಾನ್ಸನ್ ಬ್ರದರ್ కొంతకాలం సేవ చేస్తారు. ಬ್ರದರ್ ಜಾನ್ಸನ್ ಅವರು ಕೂಡ ಇಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಕಾಲ ಸೇವೆ ಮಾಡಿದ್ದಾರೆ. తర్వాత మత్తయ్య గారు చాలా కాలం ఇక్కడ ఉండి ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క పరిచయంలో ప్రోత్సహించబడి ప్రభు చేత నన్ను అడిగితే సోదరుడు చేసిన ప్రార్థనలు ఎంతో మరి ఈ యొక్క సంఘాన్ని నిలబెడుతూ వచ్చినాయి. ನಿಜವಾಗಿ ಬ್ರದರ್ ಪತ್ತಯ್ಯ ಅವರು ಮತ್ತೆ ಕುಟುಂಬವಾಗಿ ಮಾಡಿದಂತ ಇಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಸೇವೆ ಮೂಲಕವಾಗಿ ಇಲ್ಲಿ ಸೇವೆ ಎಷ್ಟೋ ನಿಂತಿದೆ. తెలుసు ప్రతి సోమవారం సేవకులు ఉపవాసంతో ప్రార్థన చేసేటప్పుడు కన్నీటితో సోదరుడు ఈ ప్రాంతం అంతటి కొరకు ప్రార్థన చేసేవాడు. ನಾನು ಗೊತ್ತಿದೆ ನಿಜವಾಗಿ ಸೇವಕರಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸುವಾಗ ಸೋಮವಾರ ಉಪವಾಸದಲ್ಲಿ ಆ ಬ್ರದರ್ ಮತ್ತೆ ಅವರೆಷ್ಟು ಕಣ್ಣೀರಿಂದ ಈ ಪ್ರಾಂತಕ್ಕೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. జాన్యువల్ ప్రార్థనలో జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. వాస్తవికంగా మరి మోకాళ్ళతో ఈ యొక్క పరిచర్య మోకాళ్ళ మీద ఈ పరిచర్య నిలబడిందని మనం చెప్పవచ్చు. ನಿಜವಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಕೂಡ ಕೇಳಿದ್ದೇವೆ. ಈಗ ಮೊಣಕಾಲ ಮೇಲೆ ಮಾಡಿದಂತ ಕಣ್ಣೀರ ಪ್ರಾರ್ಥನೆಯಿಂದ ಈ ಸೇವೆಯಲ್ಲಿ ನಿಂತಿದೆ. ప్రభు స్తోత్రం. మరి ఎప్పుడైనా కానీ మరి ఎప్పుడు కూడా ప్రోత్సహించబడేవాడు. ప్రభు ప్రార్థన పడినా ప్రభు సాయం చేస్తాడు, మనం ముందుకు పోదాం, ಕರ್ತನು ಸಹಾಯ ಮಾಡ್ತಾನೆ, ಮುಂದೆ ಹೋಗೋಣ ಎಂಬುದಾಗಿ ಎಷ್ಟು ಪ್ರೋತ್ಸಾಹನೆಯಿಂದ ಅವ್ರು ಮುಂದೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. దాని తర్వాత ప్రభు తన దాసుని తన సన్నిధిలోకి పిలుచుకున్నాడు. కర్తను తన దాసులను తన సన్నిధికి కరుకుంటున్నాడు. కాబట్టి మరి ప్రతిదాన్ని బట్టి కూడా ప్రభు మనం వందనస్తులు అంటున్నాం. ప్రతి విషయಕ್ಕೆ ನಾವು ಕರ್ತನಿಗೆ వందనస్తుರಾಗಿದ್ದೇವೆ. ఆ సమయాల్లో ఆయా దాసులను ప్రభు పంపిస్తూ సంఘాన్ని పోషిస్తూ మరి నడిపిస్తూ వచ్చిన ఆయా సమయದಲ್ಲಿ ఆయా దాసులను ಇಲ್ಲಿ ಕಳಿಸಿ ಸಭೆಯನ್ನು ಪೋಷಿಸ್ತಾ ಬಂದಿದ್ದಾರೆ. కొంతకాలం బెంజమిన్ సహోదరి కూడా పరిచయం చేయడానికి ಸ್ವಲ್ಪ ಕಾಲ సహాయపడుతూ వచ్చినాడు. ಸ್ವಲ್ಪ ಕಾಲ బ్రదర్ బెంజమిన్ సహోదరి కూడా ಇಲ್ಲಿ సేవ ಮಾಡುವಂತ సహాయ ಮಾಡಿದ್ದಾರೆ. వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు ఈ ప్రాంతంలో ఎట్లుంటారు అనుకున్నాను, కానీ ఇష్టపూర్వకంగానే సేవ చేసినారు. ಇಷ್ಟಪೂರ್ವಕವಾಗಿ ಅವರು ಈ ಒಂದು ಪ್ರಾಂತದಲ್ಲಿ ಕೂಡ ಇಷ್ಟು ಓದಿದ್ರು ಕೂಡ ಅವರು ಎಷ್ಟೋ ದಿನವರೆಗೆ ಸೇವೆ ಮಾಡ್ತಾ ಬಂದ್ದಾರೆ. వాళ్ళ నాన్నకు బాగలేక వారు మరి వెళ్ళవలసి వచ్చింది. ತಂದೆಗೆ ಅನಾರೋಗ್ಯದ ಕಾರಣದಿಂದ ಮತ್ತೆ ಅವರು ಹೋಗ್ಬೇಕಾಯ್ತು. ఇక్కడ సేవకులు లేని సమయంలో కూడా మరి మమ్మల్ని నుంచి దైవ సేవకులుగా సేవకురాలుగా అంత దూరం నుంచి ఇక్కడ వచ్చి సిస్టర్స్ మీటింగ్ ఏమి, తర్వాత మరి వారి కార్యక్రమాలు ఏమి, మరి పరిచయం జరిగిస్తూ విజిటింగ్ ఏమి, ఇవన్నీ జరిగిస్తూ వచ్చిన ದೇವ ಸೇವಕರು ಇಲ್ಲದಿರುವ ಒಂದು ಸಮಯದಲ್ಲಿ ಕೂಡ ಮಮ್ಮರೆಯಿಂದ ಸೇವಕರಾಗಿ ಸ್ಥಾನಿಕ ವಿಶ್ವಾಸಿಗಳಾಗಿ సహోదరి కూడికలు వారికి కూడా ಎಲ್ಲ కూడా ఇవి జరిగిస్తా ఉన్నారు. జాషువా మమ్రేలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ పరిచయం జరుగుతూ వచ్చింది. బ్రదర్ జాషువా ಅವರು మమ్రేದಲ್ಲಿ ಇರುವಾಗ ಕೂಡ ಇಲ್ಲಿ ಸೇವೆ ನಡೀತಾ ಬಂತು. కాబట్టి ఈ దినం దేవుడు ఒక ప్రత్యేకమైన వర్తమానం ఈ సంఘానికి తీసుకొని వచ్చినాడు. ప్రత్యేకమైన వర్తమాన దిన కర్తని సభೆಗೆ ತಂದಿದ್ದಾನೆ. కాబట్టి ప్రభు తన రోషం కలిగి పనిని ఉజ్జీవింపజేసేవాడుగా ఉంటాడు. తన రోషದಿಂದ కర్త తన ಕೆಲಸವನ್ನು ಉಜ್ಜೀವಿಸುವಂತ ಮಾಡಿದನಾಗಿದ್ದಾನೆ. కాబట్టి మనందరం ఇక్కడ నుంచి ఒక ప్రార్థన భారంతో వెళ్ళాలి. సంఘం కొరకు ప్రార్థించి ప్రభువా ఇక్కడ ఉన్న పరిచర్యను ఉజ్జీవింపచేయి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ రక్షణ పొందినట్లుగా చేయని ప్రార్థించి ಈ ಸ್ಥಳದಿಂದ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆ ಭಾರದಿಂದ ಹೋಗೋಣ. ಕರ್ತನೆ ಈ ಸ್ಥಳದಲ್ಲಿರುವಂತಹ ಈ ಪ್ರಾಂತದಲ್ಲಿರುವಂತಹ ಎಲ್ಲರನ್ನು రక్షిసు ಎಂಬುದಾಗಿ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆ ಭಾರದಿಂದ ಹೋಗೋಣ. కరోనా సమయంలో దేవుడి ఊరంతా సువార్త చేయడానికి ప్రభు సాయం చేశాడు. ಕೊರೋನಾ ಸಮಯದಲ್ಲಿ ಈ ಊರಲ್ಲಿ ఎదురాడేవారు లేరు ఆ సమయంలో. ಆಗ ಎದುರಾಡೋರು ಯಾರು ಇದ್ದಿಲ್ಲ. ఒక్కొక్క ఇంటికి